ఎరికో గోడలు మన ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన వాక్యంలో ప్రార్థనలో నువ్వు సాగిపోతూ ఉన్నప్పుడు ఏ అపవాదీమైన మనుషులు నీపైన జయము పొందజాలరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తిని సాధన చేస్తే భక్తి నీకు గొప్ప కార్యాలను చేస్తుంది. భక్తి నిన్ను మిన్నైన స్థితిలోనికి నడిపిస్తుంది. నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. నీ ముందున్న ఎర్ర సముద్రాన్ని, ఎరికో గోడలను కూల్చివేస్తుంది. యోసేపు భక్తిని చేసి గొప్పవాడయ్యాడు. దానియేలు భక్తిని చేసి 3 రాజుల కాలం వరకు ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. దావీదు భక్తిని చేసి తన శ్రమలన్నిటి నుండి విడిపించబడటమే కాకుండా ఒక గొప్ప రాజుగా చలామణయ్యాడు. కనుక భక్తి మనకి ఎంత ఉపయోగమో, భక్తి మనకి ఎంత గొప్పదో, భక్తి మనల్ని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుందో. కనుక ఏం చేయాలండి? మనం లోక సంబంధమైన పనులతో పాటు భక్తిని కూడా సాధన చేయాలి. భక్తిని నెగ్లెక్ట్ చేయకూడదు. భక్తి విషయంలో నిర్లక్ష్యము చూపకూడదు. అలా నువ్వు ఉన్నప్పుడు తప్పక దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా.